Operational amplifier is a differential amplifier. Differential amplifier ki manki కావాల్సింది ఏంటి అంటే which amplifies ఏం చేస్తుందంటే which amplifies the difference between two voltages. రెండు వోల్టేజెస్ ఏవైతే ఇచ్చామో ఇక్కడ మనం V1 టిక్ పెట్టేంత చూడండి, అక్కడ V1 V2 అనేవి రెండు ఇన్పుట్ వోల్టేజెస్ ఇస్తున్నాం. వీటి యొక్క డిఫరెన్స్ ని మనకి ఇక్కడ యాంప్లిఫై చేస్తుంది అవుట్పుట్ లో. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ లో వోల్టేజెస్ అనేవి బోత్ ఆప్ యాంప్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ లో ఇస్తాం. అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇస్తాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా ఇస్తాం, రెండిట్లకి ఇస్తాం మనం. సో అంచేత డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనేది యాంప్లిఫై చేస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ టూ వోల్టేజెస్. అలాగే వోల్టేజెస్ ఆర్ అప్లైడ్ ఎట్ బోత్ ద ఆప్ యాంప్ ఇన్పుట్ టెర్మినల్. అంటే బోత్ అంటే రెండిట్లకి, ఇన్వర్టింగ్ కి నాన్ ఇన్వర్టింగ్ రెండిట్లకి కూడా ఇస్తాం. ద బిలో ఫిగర్ షోస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ ఎలా ఉంటుంది? సర్క్యూట్ చూడండి, ఇన్పుట్ వోల్టేజెస్ V1 V2 రెండు ఇచ్చాం త్రూ R1 R2 రెసిస్టర్స్. ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇచ్చామంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉన్నది, RF అని ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉన్నది. అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ని ఒక రెసిస్టెన్స్ తోటి గ్రౌండ్ చేసామండి. అవుట్పుట్ మనం ఇక్కడ వస్తుంది మనకి అవుట్పుట్ ఓవరాల్ గాను. ఇది బేసిక్ గా మనం రాయాల్సింది. సో అవుట్పుట్ కనుక్కోవడానికి మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటాం. ఏంటి అంటే ఇనీషియల్ గా V1 ఒకటే ఉంది, V2 ఇవ్వమాట, V2 లేదు అని అనుకుని అవుట్పుట్ కనుక్కుంటాం. ఆ అవుట్పుట్ ని మనం ఏమని రాస్తాం అంటే V01 అని రాసుకుంటాం. అలాగే V2ని ఈసారి తీసేస్తామండి. ఈ V2ని తీసేసి V2ను మాత్రమే ఇస్తాం. అప్పుడు వచ్చే అవుట్పుట్ ని మనం ఏమని తీసుకుంటాం, V02 అని తీసుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తామండి. యాడ్ చేస్తే అప్పుడు V అవుట్పుట్ వస్తుంది. ఇది మన ప్రొసీజర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే ఇనీషియల్ గా V1 ఉన్నది అని తీసుకుని అవుట్పుట్ V1 ఉన్నది అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్టింగ్ టెర్మినల్ అవుతుంది, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవుతుంది. V2 ఉన్నది అని తీసుకుంటే ఏమవుతుంది, నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ కింద వచ్చిన అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెండు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే V0 = V01 + V02 అన్న రెండింటిని యాడ్ చేసి వచ్చిన రెండు అవుట్పుట్ల నుంచి మనకి అవుట్పుట్ టోటల్ అవుట్పుట్ ఏదైతే ఉన్నదో అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదే ఇక్కడ రాస్తున్నాం. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ని ఎనాలిసిస్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తున్నాం అండి. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తున్నాం. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ని అనాలిసిస్ చేయడానికి, విశ్లేషించడానికి సూపర్ పొజిషన్ థియరం అంటే అధ్యారోపణ నియమము అంటారండి తెలుగులో. అధ్యారోపణ నియమం అనేది మనం తీసుకున్నాం. సో వి రిడ్యూస్ V2 = 0. అదే చెప్పాను కదండి, ఇనీషియల్ గా V2 అనేది 0 చేసాం. ఇక్కడ ఒరిజినల్ గా ఇక్కడ ఎలా ఉండేది, కానీ ఏం చేసాం మనం, సో ఇనీషియల్ గా మనం ఏం చేసాం, ఇక్కడ V2 తీసేసాం. తీసేసి V1 మాత్రమే అప్లై చేసాం. V1 మాత్రమే అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ని మనం ఏమని తీసుకుంటున్నాం, V01 అని తీసుకుంటున్నాం. అలాగే రెండోసారి ఏం చేస్తున్నాం, V1 ని 0 చేస్తున్నాం. అంటే గ్రౌండ్ ఎలా చేసేస్తాం అన్నమాట, అలా గ్రౌండ్ చేసేస్తాం. దీనికి మాత్రం అవుట్పుట్ ఇస్తాం అన్నమాట రెండోసారి. సో ఆ సిచ్యువేషన్ మనం ఆ సిచ్యువేషన్ లో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే V02 అవుతుందండి. V02 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు తీసుకుంటున్నాం. ఫస్ట్ కేసులోకి వచ్చేటప్పటికి దాని డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ కేసులో డయాగ్రామ్ అంటే ఏం చేస్తున్నాం, ఫస్ట్ కేసులో డయాగ్రామ్ లో ఇక్కడ ఉండే ఏదైతే ఇన్పుట్ ఉన్నదో అది తీసేసామండి. ఇన్పుట్ తీసేసి మనం
ఈ విధంగా మార్చాము. ఈ విధంగా మార్చాం. ఓన్లీ V1 మాత్రం అప్లై చేస్తాం, V2ని మాత్రం అప్లై చేయలేదు. అప్లై చేయనప్పుడు ఇది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? ఒక ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే మనం దేనికి ఇచ్చామంటే నెగిటివ్ కి ఇచ్చాం ఇన్పుట్. సో అందుచేత ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కింద బిహేవ్ చేస్తుంది. ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ లో అవుట్పుట్ ఎంత? అవుట్పుట్ మనకి ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ లో అవుట్పుట్ వచ్చేటప్పటికి V01 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? RF బై మైనస్ RF బై R1 ఇంటూ V1. ఇది మనకి సో ఈ విధంగా మనకి ఇన్పుట్ అనేది వచ్చింది. ఫస్ట్ సర్క్యూట్ కి ఇన్పుట్ వచ్చింది. ఇంకా మనం పెద్దగా దీనికి కాలిక్యులేషన్ ఏం కష్టపడక్కర్లేదు. మనం కాలిక్యులేషన్ దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూడండి సెకండ్ కేసులోకి వచ్చేటప్పుడు, సెకండ్ కేసులో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, V1 ఇవ్వట్లేదండి, 0 చేస్తాం, గ్రౌండ్ చేస్తాం. ఇక్కడ రౌండ్ గా ఉంటే మనం ఏమిస్తున్నట్టు? ఇన్పుట్ ఇస్తున్నట్టు. రౌండ్ గా ఇదిగోండి ఇక్కడ ఉంది రౌండ్ గా, అంటే ఇన్పుట్ ఇస్తున్నాం అన్నమాట. దీనికి ఇస్తున్నాం, V2 ఇస్తున్నాం, V1 0 చేసేస్తాం. అప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది? నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కింద పనిచేస్తుంది. నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ లో మనకి ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత అంటే VB. ఈ వోల్టేజ్ ని మనం కనుక్కోవడానికి ఏం చేస్తాం? పొటెన్షియల్ డివైడర్ రూల్ అనే దాన్ని తీసుకుంటాం. అంటే 2 రెసిస్టర్లు ఉన్నాయి. సో 2 రెసిస్టర్లు ఉండి ఒక ఇన్పుట్ అప్లై చేస్తున్నాం, ఒక అవుట్పుట్ వస్తుంది. అప్పుడు మనకి ఏం తీసుకోవాలి? వోల్టేజ్ పొటెన్షియల్ డివైడర్ రూల్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు దాని నుంచి VB ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి అంటే ఈ గ్రౌండ్ కి కలిపింది ఏదైతే ఉన్నదో అది తీసుకోవాలి, R3 బై ఈ రెండిటి యొక్క టోటల్ R2 ప్లస్ R3 ఇంటూ అక్కడ మనం అప్లై చేసిన వోల్టేజ్ V2. ఇదేదో ఈక్వేషన్ 2 ఏదో తీసుకున్నాం. VB వచ్చింది, మనం V0 కనుక్కోవాలి. మనం ఇక్కడ ఎంత ఉన్నదో వోల్టేజ్ ముందు అది కనుక్కుంటున్నాం అండి. సో సెకండ్ కేసులోకి వచ్చేటప్పటికి మనం ఏం చేసాము? V ఇన్పుట్ తీసేసి గ్రౌండ్ చేసేసాం. దాని ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది? అప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అయ్యింది. అలాగే VB దగ్గర వోల్టేజ్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? పొటెన్షియల్ డివైడర్ రూల్ తీసుకోవాలి. పొటెన్షియల్ డివైడర్ రూల్ తీసుకుంటే మనకి ఆ రూల్ ప్రకారం ఏంటి అంటే VB ఈజ్ ఈక్వల్ టు R3 బై R2 ప్లస్ R3 V2 అని వచ్చింది మనకి. ఎలా నెక్స్ట్? సో ఇక ఈ సర్క్యూట్ లోకి వచ్చేద్దాం. ఈ సర్క్యూట్ లో ఇక్కడ వెళ్ళే కరెంటు ఎంత అంటే I. ఇక్కడ వెళ్ళే కరెంట్ ఎంత అంటే IF. అక్కడ వెళ్ళే కరెంటు IF. సో మనకి ఈ లోపలికి వెళ్ళే కరెంట్ ఎంత అంటే IA. లోపలికి కరెంట్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? లోపల ఉండే రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అని చెప్తాం. ఇంపిడెన్స్ అనేది, ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆపరేషనల్ యాంప్లిఫైర్. అందుకని లోపలికి వెళ్ళే కరెంట్ అనేది అంత 0 కాబట్టి మనకి ఫైనల్ గా ఆ వాల్యూస్ ఏమొస్తాయి చూడండి. కరెంటు వచ్చేటప్పుడు KCL రూల్ అంటాం. KCL రూల్ అంటే ఏంటి? కిర్చాఫ్ రూల్ అని అర్థం. కిర్చాఫ్ రూల్ ప్రకారం ఆ జంక్షన్ లోకి ఎంటర్ అయ్యే కరెంటు, జంక్షన్ నుంచి లీవ్ అయ్యే కరెంటు, లీవ్ అయ్యే కరెంట్లు ఏమేమి ఉన్నాయి? IF, IA ఉన్నాయి. చూడండి IF, IA ఉన్నాయి. సో ఈ జంక్షన్ లోకి ఏం ఎంటర్ అవుతున్నది? I కరెంట్ ఎంటర్ అవుతున్నది. లీవ్ ఏమవుతున్నా? IA లీవ్ అవుతుంది, IF లీవ్ అవుతుంది. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేసాం. కానీ IA ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాము?
IA ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి I ఈజ్ ఈక్వల్ టు IF అని వచ్చింది. I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. I వాల్యూ అనేటప్పటికి మనం ఏమని రాసుకోవచ్చు? I ఈజ్ ఈక్వల్ టు మనకి VG మైనస్ VA బై R1 అని రాయొచ్చు. అంటే వోల్టేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్. సో అది చూడండి సర్క్యూట్ లోనే మనం చూసుకో అంటే తెలుస్తుంది. ఇక్కడ రాసిన సారి చెప్పేస్తే ఇక్కడ రాసినవి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 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 వెళ్తున్న కరెంట్ I, ఈ I కనుక్కోవాలి అంటే ఎంత వోల్టేజ్ డిఫరెన్స్. ఇక్కడ వోల్టేజ్ ఎంత V1, ఇక్కడ వోల్టేజ్ ఎంత VA. అంటే వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? VA మైనస్ V1 VA అవుతుంది. అక్కడ ఉండే రెసిస్టెన్స్ ఎంత? R1. అందుచేత బై R1. అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? V1 మైనస్ VA బై R1 అని రాసుకోవచ్చు. జాగ్రత్తగా అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వోల్టేజ్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్. ఇక్కడ వోల్టేజ్ ఎంత? V1. అలాగే ఈ జంక్షన్ దగ్గర వోల్టేజ్ ఎంత? VA. సో అక్కడ ఉండే రెసిస్టెన్స్ ఎంత? R1. అందుచేత మనం I ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? V1 మైనస్ VA బై R1 అని రాసుకోవచ్చు. అదే రాసామండి. సో V1 అండి, VG కాదు, V1 మైనస్ VA బై R1. సో V1 వాల్యూ ఎంత? 0 మైనస్ VA బై R1. సో ఇది ఏమవుతుంది? మైనస్ VA బై R1 అవుతుంది. నెక్స్ట్ తర్వాత IF వాల్యూ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏం కావాలి? I కావాలి, IF కావాలి. IF వాల్యూ ఎంత? సో డయాగ్రామ్ లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. IF వాల్యూ సరే ఇవి మనం అరేంజ్ చేస్తేనే క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళే కరెంట్ IF వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. IF వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత? VA. ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత? V0. ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ అంత RF. అందుచేత మనం ఏమని రాసుకోవచ్చు? VA మైనస్ VO బై RF అని రాసుకోవచ్చు. ఏంటి? IF వాల్యూ అంటే వోల్టేజ్ డిఫరెన్స్ ఈ రెసిస్టర్ కి ముందు తర్వాత ఉండే వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత? VA మైనస్ V0, V అవుట్పుట్. ఆ మధ్యలో ఉండే రెసిస్టెన్స్ ఎంత? RF. అందుచేత IF ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ V0 బై RF. అదే వాల్యూ ఇక్కడ వేస్తాం. IF ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ అవుట్పుట్ V అవుట్పుట్ కాదు V02 అని రాస్తున్నాం RF. ఎందుకని? సర్క్యూట్ ని మనం మొదటి ఒకదాన్ని తీసేసామని తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి VA ఈజ్ ఈక్వల్ టు VB అవుతుంది. ఎందుకని? వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ సున్నా చూడతాను చూడండి. ఇక్కడ VB ఎంత ఉన్నదో ఇక్కడ VA కూడా అంతే ఉంటుంది వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం. ఇది గ్రౌండ్ కలిపేసాము అంటే ఇది కూడా ఇంటర్నల్ గా గ్రౌండ్ కలిపేసినట్టు అర్థం అన్నమాట దాని మీనింగ్. సో మనకి ఈ విధంగా వచ్చింది. సో అందుకని మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? VA బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? VB సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ టిక్ పెడతాను చూడండి. అక్కడ VA బదులు VB సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ అలాగే ఇక్కడ VA బదులు VB సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఓవరాల్ గా మనకి ఏముంది? ఫార్ములా ఇక్కడ ఏముంది? I ఈజ్ ఈక్వల్ టు IF. సో I ఈజ్ ఈక్వల్ టు IF కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మైనస్ VA బై R1 ఈక్వల్ టు VA మైనస్ V అవుట్పుట్ 2 బై RF. ఎలా వచ్చింది? సో దీని ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? మైనస్ VB సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. VA బదులు VB సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే VA బదులు VB సబ్స్టిట్యూట్ చేస్తాం. VB మైనస్ V02 బై
ఆర్ఎఫ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఈ ప్లేస్ లో విబి వాల్యూ, ప్రీవియస్ గా మనం విబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. విబి వాల్యూ ఇదిగో, విబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈ విబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 2 లో ఉన్న విబి వాల్యూ. ఒకసారి దీన్ని అంతటిని అరేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా రాసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బిఏ వాల్యూ ఈ ఇక్కడికి రీచ్ అయ్యామండి. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ విబి ప్లేస్ లో ఏం చేస్తున్నాం, విబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో మైనస్ విబి వాల్యూ ఎంత, v2 r3 బై r2 ప్లస్ r3 ఇంటూ కింద ఏమున్నది, ఇక్కడ r1 ఉన్నది, సో r1 రాసుకున్నాం ఈక్వల్ టు, అలాగే విబి ప్లేస్ లో మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, v2 r3 బై r2 ప్లస్ r3, ఇక్కడ ఏమున్నది మైనస్ v02 ఉంది, మైనస్ v02 బై కింద ఏమున్నది rf ఉన్నది, సో rf సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసాం అనుకోండి, సింప్లిఫై చేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇటు మైనస్ తో మల్టిప్లై చేస్తాం, మైనస్ తో మైనస్ ప్లస్ అయిపోతుంది. సో అంచేత v2 సారీ ప్లస్ v2 r3 బై r2 ప్లస్ r3 ఇంటూ r1 ఈక్వల్ టు మైనస్ వస్తుంది, మైనస్ v2 r3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, మనం మల్టిప్లై చేసాం కాబట్టి. సో v02 r2 ప్లస్ v02 r3 బై r2 ప్లస్ r3 rf ఇలా వచ్చేసింది. r2 ప్లస్ r3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ rf అనేది అవతల పక్కకి తీసుకొస్తాం, మనం r1 ని అవతల పక్కకి తీసుకొచ్చాం. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమన్నా వచ్చింది, v2 r3 rf వచ్చింది అవతల నుంచి, rf ఈక్వల్ టు ఇక్కడ మనకి మైనస్ v2 r3 r1 తో మల్టిప్లై చేయాలి, r1 ప్లస్ v2 v02 కామన్ తీస్తాం, అలాగే ఇంకా మనకి కామన్ ఏమొస్తుంది, rf వస్తుందా. సో v02 r2 ఇక్కడ r1 వస్తుంది, దీంట్లో r1 ప్లస్ v02 r3 r1 ఎలా వచ్చింది. ఎలా వస్తే దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఈ టర్మ్ యువతల పక్క తీసుకొస్తాం అనుకోండి, ఏమవుతుంది v2 r3 rf ప్లస్ v2 r3 r1 ఈక్వల్ టు v02 r1 కామన్ తీసాం అనుకోండి, r2 ప్లస్ r3 అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, v2 r3 కామన్ తీయొచ్చు, v2 r3 కామన్ తీస్తే rf ప్లస్ r1 ఈక్వల్ టు v02 r1 r2 ప్లస్ r3 అని వచ్చింది. ఎలా వచ్చింది. సో ఓవరాల్ గా మనకి అవుట్పుట్ వాల్యూ వచ్చేటప్పటికి ఇది ఒకటే ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, v02 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, v02 r2 ఇదండి r2 rf ప్లస్ r1 బై ఏమొచ్చింది r1 r2 ప్లస్ r3. ఇది మనకి ఇక్కడ అవతల పక్క వచ్చింది ఈ వాల్యూ అండి, ఇక్కడ లాస్ట్ టికిల్ పెట్టని చూసారా, ఆ వాల్యూ వచ్చింది. సో కొంచెం సింప్లిఫికేషన్ కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి. తర్వాత మనకి అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ రెండు వాల్యూలు వచ్చేసింది కాబట్టి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఏం తీసుకుంటాం, వి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు v01 ప్లస్ v02 అని తీసుకుంటాం.
సో v01 వాల్యూ ఆల్రెడీ ఒక స్క్రీన్ లో మనకి వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 1 అని రాసాం కదా, ఈ వాల్యూ v01 వాల్యూ. v02 వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది, టిక్ పెడుతున్నాం చూడండి, అక్కడ వచ్చింది v02 వాల్యూ. ఆ రెండు వాల్యూల్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా రీప్లేస్ చేయాలి. ఎలా అంటే v2 r3 బై r2 ప్లస్ r3 అని ఉన్నది కదా, దాన్ని ఏమని రాసుకుంటున్నాం, v2 బై r2 ప్లస్ r3 బై r3 అని రాసుకోవాలండి. ఇలా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే v2 బై ఇక్కడ r3 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ r2 బై r3 అవుతుంది. ఈ వాల్యూ టిక్కి పెడతాం చూసారా, ఇది ఆ విధంగా మారుతుంది. సో మనం దాన్ని ఏం చేసామంటే ఈసారి ఏమని తీసుకున్నాం అండి, ఇఫ్ rf బై r1 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని తీసుకుంటున్నాం, r3 బై r2 కి ఈక్వల్ అని తీసుకుంటాం. సో అప్పుడు అంటే ఇక్కడ ఉన్నది మాత్రం మనకి ఏముంది, r2 బై r3 ఉంది, r3 బై r2 లేదు, r2 బై r3 ఉంది. సో ఆయన చేత ఇది ఏమవుతుంది, r2 బై r3 వాల్యూ పైన ఉన్న ఈక్వేషన్ బట్టి r2 బై r3 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, r1 బై rf అని రాసుకోవచ్చు, r1 బై rf. సో r1 బై rf ఈ ప్లేసెస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఈ అరే వచ్చేసి సో మనకి ఈ ప్లేస్ లో మనకి అది డైరెక్ట్ గా ఏం వేసేసాడు, r2 బై r3 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అనుకున్నాం, r1 బై rf అని రాసుకోవచ్చు అని చెప్పాం. అందుకని r1 బై rf అని రాసేసాడు. సో ఓవరాల్ గా ఇలా రాసిన తర్వాత కన్సిడరేషన్ ఏం తీసుకున్నాడంటే మనకి rf గ్రేటర్ దాన్ r1 బాగా పెద్దది. అందుకని మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ rf బై r1 వాల్యూ ఏమని తీసుకోవచ్చు, ఈక్వలెంట్ టు rf బై r1 అని తీసుకోవచ్చు. సో అదే ఈక్వేషన్ ఇక్కడ రాసేసాడు. దీని ప్లేస్ లో మనకి ఏం రాసేసాడు, rf బై r1 అని రాశాడు. ఇక ఇది ఒకటి ఉన్నది, దాన్ని ఏం రాశాడంటే 1 ప్లస్ r1 బై rf ఈక్వలెంట్ టు 1 అని రాశాడు. ఎందుకంటే rf వాల్యూ చాలా ఎక్కువ. ఎప్పుడైతే డినామినేటర్ లో చాలా పెద్ద వాల్యూ ఉన్నదో అప్పుడు మనకి వచ్చే వాల్యూ చాలా తక్కువ వస్తుంది. అందుచేత అది ఈక్వలెంట్ టు 1. అందుచేత ఈ ప్లేస్ లో మనకి ఏం సబ్స్టిట్యూట్ చేశాడు, 1 సబ్స్టిట్యూట్ చేస్తాడు అనమాట. v2 బై 1 సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఈ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేశాడు, 1 ప్లస్ rf బై r1 ప్లేస్ లో మనకి rf బై r1 అని సబ్స్టిట్యూట్ చేశాడు. సో ఓవరాల్ గా మనకి ఈ రెండింటిలోంచి rf బై r1 కామన్ తీస్తే మనకి v2 మైనస్ v1 అని వచ్చింది. సో అందుచేత డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కింద మనం రెండు వోల్టేజెస్ యొక్క డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ చేసి యాంప్లిఫై చేయొచ్చు. ఇది సబ్ట్రాక్టర్ కింద కూడా ఉపయోగపడుతుంది. దీనికి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ గురించి క్వశ్చన్ అడిగి సబ్ట్రాక్టర్ అంటాడు. మీకు ఆల్రెడీ సబ్ట్రాక్టర్ చెప్పాను నేను. ఆ సబ్ట్రాక్టర్ లో ఉన్న చిన్న కేసు ఏంటి అంటే rf బై r1 ఏమి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ జస్ట్ rf ఈజ్ ఈక్వల్ టు r1 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా క్యాన్సిల్ అయిపోతే v అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v2 మైనస్ v1 అవుతుంది. అంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది, సబ్ట్రాక్టర్ కింద ఉపయోగించవచ్చు. ఓకే అండి, నెట్ అయితే స్టేబుల్ గా లేదు, కట్ అయిపోతుంది, దాని మీద కట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ
సో ఎవరికైనా ఇంకా ఏమన్నా అర్థం అవ్వలేదు అని అనుకుంటే, ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండి. మనం ఏదో ఊరికే అలాగా అర్థమైనా పర్లేదులే అని వదిలేసి క్వశ్చన్ కాదు. అందుకనే రెండోసారి కూడా చెప్తున్నాను. అలాగే చాలా మంది ఈ క్లాసు మిస్ అయ్యారు. 15 మెంబర్స్ ఎంతమందో మాత్రమే ఈ క్లాస్ విన్నారు. సో ఇనీషియల్ గా కొన్ని స్టెప్స్ అయితే మనం చేయాలి. ఏంటి అంటే ఫస్ట్ డయాగ్రామ్ గీయడం రావాలి. డయాగ్రామ్ లోకి వచ్చేటప్పటికి ఇది V1 ఒక రెసిస్టర్ ఉంటుంది, R1 రెసిస్టర్ ఉంటుంది. దీన్ని మనం దేనికి కలుపుతున్నాం అంటే ఒక నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కలుపుతున్నాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇలాగా ఒక రెసిస్టెన్స్ R3 ద్వారా గ్రౌండ్ కి కలుపుతున్నాం. నెక్స్ట్ ఇంకొక రెసిస్టర్ R2 ద్వారా ఒక ఇన్పుట్ V2 వోల్టేజ్ కలుపుతున్నాం. ఇవి కూడా గ్రౌండ్ చేస్తామండి. గ్రౌండ్ ప్రతిదీ చెయ్యాలి. రెండో ఎండ్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ చెయ్యాలి. సో ఇక అవుట్పుట్ ఇక్కడ వస్తుంది, మనకి V అవుట్పుట్ వస్తుంది. ఇక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఎలా ఉంటుంది? ఇది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కి యొక్క సర్క్యూట్. అంటే బోత్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క బోత్ ఇన్పుట్ అవుట్పుట్లకి మనం నాన్ ఇన్వర్టింగ్ కైనా ఇన్వర్టింగ్ కైనా సరే ఇన్పుట్లు అప్లై చేస్తాం. వాటి యొక్క డిఫరెన్స్ మనం ఏదైతే ఉన్నదో అది యాంప్లిఫై అయ్యి మనకు అవుట్పుట్ లో వస్తుంది. దీన్ని మనం అనాలిసిస్ చేయడానికి రెండు పద్ధతులు తీసుకుంటున్నాం. ఏంటి అంటే కేస్ 1 లో మనం ఏం చేసాము, V2 = 0 తీసుకుంటాం. V2 0 తీసుకుంటే వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది, V01 వస్తుంది. అప్పుడు సర్క్యూట్ వేసుకోవాలండి. అంటే V2 0 చెయ్యాలి. V2 0 చేయాలంటే ఇది ఒకటి వేస్తామండి డయాగ్రామ్. సో డయాగ్రామ్ లో వేసి ఇది ఎలా కలుపుతున్నాం, ఇన్వర్టింగ్ టెర్మినల్ లాగా ఎలా కలుపుతుంది, మైనస్ ప్లస్, అలాగే R2 ఇది R3 ఇది గ్రౌండ్ చేసేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేసాం, మనం పైన V2 కి కూడా సిగ్నల్ ఇచ్చాం. ఇక్కడ గ్రౌండ్ చేసేసాం, ఏమీ పెట్టలేదండి, గ్రౌండ్ చేసేసాం. సో అది డిఫరెన్స్ అండి. నెక్స్ట్ RF కామన్ ఎలా ఉంటుంది, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇలా కామన్ గా RF ఉంటుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ ఏమని తీసుకుంటాం, V01 అని తీసుకుంటాం. V01 వాల్యూ ఎంత అంటే ఇది ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తో సమానం. ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ ఎంత అంటే గెయిన్ ఎంత, -RF/R1. RF/R1 V అవుట్పుట్ V ఇన్పుట్ ఎంత ఇచ్చాం, VI ఇది V1, V1 ఇచ్చాం. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుంటాం. ఇక నెక్స్ట్ మనం కేస్ 2 రాయాలి. కేస్ 2 లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, కేస్ 2 లో మనం V1 వాల్యూ 0 చేస్తాం. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, V02 వస్తుంది. ఈ V02 కనుక్కోవడానికి మనం డయాగ్రామ్ వేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదు. ఫస్ట్ దానికి డైరెక్ట్ గా గ్రౌండ్ కలిపేసి ఏం చేసాం, R1 R1 కలిపిన తర్వాత మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ కి కలిపేసాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపేసాం. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ లో మాత్రం పొటెన్షియల్ డివైడర్ ఉపయోగించాం. R3 ద్వారా గ్రౌండ్ చేసాం. అలాగే R2 పెట్టాం. తర్వాత దీనికి సిగ్నల్ ఇచ్చాం, V2 సిగ్నల్ ఇచ్చి గ్రౌండ్ కలిపాం. సో ఇప్పుడు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కలుపుతున్నాం RF. ఇప్పుడు వచ్చే వోల్టేజ్ ని మనం ఏమంటున్నాం, V02 అంటున్నాం. ఇప్పుడు ఈ V02ని కనుక్కోవాలి అంటే ముందు ఇక్కడ ఉండే వోల్టేజ్ ని ఏమంటున్నాం, VB అంటున్నాం. ఇక్కడ ఉండే వోల్టేజ్ ని ఏమంటున్నాం, VA అంటున్నాం. సో VB వాల్యూ ఎంత అంటే పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం VB = R3
R2 ప్లస్ R3 ఇంటూ V2. ఇది పొటెన్షియల్ డివైడర్. సో ఇప్పుడు మనం నోడు ఇది ఏ అని తీసుకుంటాం. అప్లై కేసిఎల్. కేసిఎల్ అంటే కిర్చాఫ్ లా అని ఫర్ నోడ్ ఏ. నోడ్ ఏకి అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఇక్కడ వెళ్ళే కరెంట్ ని ఐ అని తీసుకుంటాం, ఇక్కడ వెళ్ళే కరెంట్ ని ఐఎఫ్ అని తీసుకుంటాం. ఈ లోపలికి వెళ్ళే కరెంట్ ని మనం ఐఏ అని తీసుకుంటాం. ఐఏ వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో అందుచేత కరెంటు ఈ ఏలోకి ఎంత వెళ్తుంది? ఐ వెళ్తుంది. ఈ ఏం లీవ్ అవుతుంది? ఐఎఫ్ కింద ఐఏ కింద లీవ్ అవుతుంది. కానీ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాం? 0 అని చెప్పాం. సో అందుచేత మనకి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఐఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఐ వాల్యూ కావాలి, మనకి ఐ వాల్యూ కావాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉండే వోల్టేజ్ ఏమున్నది? ఏమీ లేదు, 0 ఉన్నది ఇక్కడ. సో అందుచేత 0 మైనస్ ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత? విఏ. ఆ రెండింటి మధ్యన ఉండే రెసిస్టెన్స్ ఎంత? R1 రెసిస్టెన్స్. అందుచేత R1 అంటే ఇది ఎంత అవుతుంది? మైనస్ విఏ బై R1. తర్వాత ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత? విఏ. ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత? మైనస్ V02 బై అక్కడ ఉండే రెసిస్టెన్స్ ఎంత? ఆర్ఎఫ్. సో ఇది వచ్చింది. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ లో మనకి ఏమైనా వస్తుంది? మైనస్ విఏ బై R1 ఈక్వల్ టు మనకి విఏ మైనస్ V02 బై ఆర్ఎఫ్. అంటే ఐఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఈ విఏ బదులు విబి సబ్స్టిట్యూట్ చేస్తాం. విఏ ఈజ్ ఈక్వల్ టు విబి అవుతుంది. ఎలా అవుతుందండి? విఏ వాల్యూ విబికి ఎందుకు ఈక్వల్ అవుతుందంటే వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. ఎందుచేత గ్రౌండ్ కి కలపకుండానే వర్చువల్ గా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో అందుకని విఏ ఈజ్ ఈక్వల్ టు విబి. సో ఆ విఏ ప్లేసెస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? విఏ ప్లేసెస్ లో ఈ టిక్లు పెడతాం చూసి విఏ ప్లేసెస్ లో విబి సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ పేజీలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. విఏ బదులు విబి సబ్స్టిట్యూట్ చేయాలి. విబి వాల్యూ ఎంత మనకి? విబి ఈజ్ ఈక్వల్ టు R3 V2 ఇంటూ R3 బై R2 ప్లస్ R3 అదండి బై ఏదో R1 అని ఉన్నది చూడండి, బై R1 ఉన్నది, మైనస్ ఉన్నది. సో మైనస్ ఈక్వల్ టు అలాగే ఇక్కడ విఏ బదులు విబి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే V2 R3 బై R2 ప్లస్ R3 మైనస్ ఏమున్నది? V02 ఉంటుంది, మైనస్ V02 బై ఆర్ఎఫ్ ఉంటుంది. ప్రీవియస్ గా చూడండి విఏ బై మైనస్ విఏ బై R1, విఏ మైనస్ V02 బై ఆర్ఎఫ్. విఏ బదులు విబి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. విబి వాల్యూ ఎంత ఉన్నదో అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అక్కడ. సో ఈ విధంగా మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇందులోను? దీన్ని ఏమని రాసుకోవచ్చు? V2 R3 బై R2 ప్లస్ R3 ఇంటూ R1 ఈక్వల్ టు ఇది ఏమని రాసుకోవచ్చు? V2 R3 మైనస్ V02 R2 ప్లస్ R3 బై R2 ప్లస్ R3 ఇంటూ ఆర్ఎఫ్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? V2 R3 బై R2 ప్లస్ R3 ఆర్ఎఫ్ కదండి R1 ఈక్వల్ టు V2 R3 మైనస్ V02 R2 ప్లస్ R3 బై R2 ప్లస్ R3 ఇంటూ ఆర్ఎఫ్. ఈ R2 ప్లస్ R2 ప్లస్ R3 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, R1 ని అవతల పక్కకి ఆర్ఎఫ్ అవతల పక్కకి మల్టిప్లై చేసాం అనుకోండి, V2 ఇక్కడ మైనస్ ఒకటి వస్తుందేమో, మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ.
సో ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, అదొకటి. V2 R3 RF ఈక్వల్ టు మైనస్ V2 R3 ఇక్కడ R1 తో మల్టిప్లై చేయాలి కదా, R1 ప్లస్ V02 R1 R2 ప్లస్ R3 ఎలా వచ్చింది. సో దీని నుంచి మనకి ఈ టర్మ్ అవతల పక్క తీసుకొస్తాం అనమాట. V2 R3 RF ప్లస్ V2 R3 R1 ఈక్వల్ టు V02 R1 R2 ప్లస్ R3. సో ఇప్పుడు మనకి V02 వాల్యూ ఒకటే కావాలి. సో V02 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని రాసుకోవచ్చు మనం, ఇక్కడ పైన ఏం కామన్ తీయచ్చు, V2 R3 కామన్ గా ఉన్నాయి. V2 R3 కామన్ తీస్తే మనకి RF ప్లస్ R1 అని వచ్చింది బై ఇక్కడ ఏమని వచ్చింది R2 ప్లస్ R3 ఇంటూ ఇంకా ఏం మిగిలిపోయింది R1. సో ఇది వచ్చింది మనకి V02 వాల్యూ. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాసేసుకోవచ్చు, ఇలా రాసేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. V2 బై R2 ప్లస్ R3 బై R3 ఇంటూ RF ప్లస్ R1 బై R1 అని ఎలా రాసేసుకున్నాం అనుకోండి. రాసుకుని ఇంకో స్టెప్ కూడా మనం రాసేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు మనం. ఏ విధంగా అంటే ఇక్కడ పైన రాస్తున్నాం చూడండి, ఇలా రాసుకోవచ్చు. సో V02 వాల్యూ ఏమని రాసుకోవచ్చు, V2 బై దీన్ని ఏమని రాసుకోవచ్చు 1 ప్లస్ R2 బై R3 అని రాసుకోవచ్చు. అలాగే ఈ పైన ఉన్న వాల్యూని ఏమని రాసుకోవచ్చు, RF R1 బై R1 అంటే 1 ప్లస్ RF బై R1 అని రాసుకోవచ్చు. సో ఇది వచ్చేసింది మనకు ఫైనల్ గా. ఇప్పుడు మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ తీసుకుంటాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ నుంచి అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ నుంచి V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు V01 ప్లస్ V02. V01 వాల్యూ మనకు వచ్చింది ఎంత, మైనస్ RF బై R1 V1. అలాగే V02 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనం లాస్ట్ దాంట్లో అక్కడ వేసింది V2 బై 1 ప్లస్ R2 బై R3 ఇంటూ 1 ప్లస్ RF బై R1 అలా వచ్చింది చూడండి, అంతే కదా. V2 బై 1 ప్లస్ R2 బై R3 అలాగే 1 ప్లస్ RF బై R1 అని వచ్చింది. సో వాల్యూలు వచ్చింది. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, ఇఫ్ RF బై R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, R3 బై R2కి ఈక్వల్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి R2 బై R3 వాల్యూ ఏమవుతుంది, R1 బై RF అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF బై R1 V1 ప్లస్ V2 బై 1 ప్లస్ ఈ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, R1 బై RF సబ్స్టిట్యూట్, R1 బై RF. అలాగే ఇది డాష్ తీసి అలా సబ్స్టిట్యూట్ చేస్తాం, RF బై R1 అని వచ్చింది. కంగారు పడి ఇది అది కొట్టేకండి, ఇక్కడ RF బై R1 ఉన్నది, ఇక్కడ ఏమున్నది R1 బై RF అని ఉన్నది. సో ఇప్పుడు మనం ఇక్కడ చిన్న కండిషన్ రాసుకుంటాం. ఏంటి అంటే RF గ్రేటర్ దాన్ R1 అయితే మనం ఏమని రాసుకోవచ్చు, 1 ప్లస్ RF బై R1 అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది, RF బై R1 కి ఈక్వల్ అవుతుంది. అలాగే 1 ప్లస్ R1 బై RF వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఫైనల్ గా V అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, RF బై R1 V1 ప్లస్ V2. ఈ వాల్యూ అంతా 1 అయిపోయింది, ఈ వాల్యూ 1 అయిపోయింది, 0 పెట్టింది. సో ఆ పక్కన ఉన్న వాల్యూ ఏం రాసుకోవచ్చు, RF బై R1 అని రాసుకోవచ్చు. సో
సో ఫైనల్ గా మనకి RF బై R1 కామన్ తీసాం అనుకోండి. కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, కామన్ తీస్తే మనకి V2 మైనస్ V1 అని వస్తుంది. V అవుట్పుట్ ఇంతేనండి. సో ఫైనల్ గా ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఇన్పుట్ వోల్టేజెస్ అని రాస్తే సరిపోతుంది. ప్రాక్టీస్ మీద ఈజీగా వచ్చేస్తుంది. సో ఒకసారి మీరు వర్చువల్ ల్యాబ్ అనేది మనకి అన్ని యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కి, అలాగే డిగ్రీ కాలేజెస్ కి మొత్తం అన్నిటికీ కూడా వర్చువల్ ల్యాబ్ తయారు చేశారు. దాంట్లో మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక పేజ్ ఉన్నది. ఆ పేజ్లో దీంట్లో మనం బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది తీసుకుంటున్నాం. దీంట్లో క్విజ్ ఉన్నది, అలాగే థియరీ ఉన్నది. ఆపరేషనల్ యాంప్లిఫైర్ సంబంధించి థియరీ అంటే ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఏం చేస్తాం, నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఏం చేస్తాం, దాని గెయిన్ ఎలా వస్తుంది. గెయిన్ చూడండి, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ గెయిన్ ఎంత మనకి ఒరిజినల్ గాను వి అవుట్పుట్ ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ V1 అని చెప్పాం. సో అదేనండి అక్కడ ఉన్నది. అలాగే నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ పొటెన్షియల్ డివైడర్ రూల్ తీసుకున్నాము. R2 బై R1 ప్లస్ RF బై అని తీసుకుని మనకి ఫైనల్ గా ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది. ఏంటి మనకి అవుట్పుట్ వోల్టేజ్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో ఇది థియరీ. కాకుండా స్టిమ్యులేషన్ ఉంటుంది. స్టిమ్యులేషన్ లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్స్ గీసి ఉంటాయి. ఇలాగా సర్క్యూట్స్ గీసి ఉంటాయి. సర్క్యూట్స్ గీసున్న తర్వాత మనం జస్ట్ దీంట్లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ని ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు అనుకోండి, ఈ ఇన్స్ట్రక్షన్స్ నొక్కితే మీకు ఇక్కడ వస్తాయండి ఇన్స్ట్రక్షన్స్, ఏమేం కాంపోనెంట్స్ ఎలా కలపాలి ఏంటి అనేసి. అలా కాకుండా మనకు తెలుసు కాబట్టి మనం కనెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే ఇన్పుట్, ఇది ఇన్పుట్ ని మనం తీసుకొచ్చి ఆ టెర్మినల్ కలిపాం ఇన్పుట్ ని. అలాగే ఈ ఫోర్త్ టెర్మినల్ ఏదైతే ఉన్నదో రెసిస్టెన్స్ ని తీసుకొచ్చి మనం దీన్ని కలుపుతాం. అలాగే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కలపాలి కదా, ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కదా. ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కాబట్టి మనం ఏం చేసాం, ఇన్పుట్ ని మనం తీసుకొచ్చి ఏం చేసాం, ఇక్కడ కనెక్ట్ చేసాం. దేనికి, రెసిస్టర్ కనెక్ట్ చేసాం. రెసిస్టెన్స్ రెండో ఎండ్ తీసుకొచ్చి మనకు దేనికి కనెక్ట్ చేసాం, అది ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ లోకి ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఇలా కనెక్ట్ చేసాం. ఫీడ్బ్యాక్ యొక్క రెండో ఎండ్ తీసుకొచ్చి మనం దేనికి కనెక్ట్ చేసాం, అవుట్పుట్ కనెక్ట్ చేసాం. ఇక నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేసేయాలి, గ్రౌండ్ కనెక్ట్ చేసేయాలి. ఇది ఏం సర్క్యూట్, ఇది ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్. సో ఇప్పుడు మనం చెక్ ద కనెక్షన్స్ అని క్లిక్ కొట్టాం అనుకోండి, రైట్ కనెక్షన్స్ అని వస్తుంది. సెట్ R1 కనెక్ట్ సెట్ చేయమంటున్నాడు. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అలాగే ఇన్పుట్ వోల్టేజ్ ఇమ్మంటున్నాడు. సో మనం ఇక్కడ రెసిస్టెన్స్ ని ఇలా క్లిక్ కొట్టి రెసిస్టెన్స్ ఇదిగోండి ఇక్కడ మార్చడానికి ఉన్నది పైన చూడండి. రెసిస్టెన్స్ ని మనం ఎలా మారుస్తున్నాం అనుకోండి, ఏదో 3 పెట్టాం అక్కడ రెసిస్టెన్స్. అలాగే RF వాల్యూ 30 పెట్టాం, అదో 30 పెట్టాం. ఇదేమో R1 ఏమో 3 పెట్టాం, RF వాల్యూ 30 పెట్టాం.
వోల్టేజ్ మనం ఇన్పుట్ వోల్టేజ్ 2 ఇచ్చామండి. 2 ఇస్తే మనకి అవుట్పుట్ ఎంత వచ్చిందో టేబుల్లో యాడ్ చేద్దాం. టేబుల్లో యాడ్ చేస్తే చూసారండి, ఇన్పుట్ వోల్టేజ్ మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాం, 3 ఇచ్చాం. 3 ఇచ్చినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ 2 ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. 20 వోల్ట్స్ వచ్చింది. కానీ కరెంట్ తగ్గుతుందండి. కరెంట్ అయితే తగ్గుతుంది. వోల్టేజ్ పెరిగిపోతే ఇంకా అలా వోల్టేజ్ పెంచేసి సూపర్ గా నడిపేయచ్చు, కానీ కరెంట్ తగ్గుతుంది. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఆ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనం ఇందులో ఇన్పుట్ వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి. ఎలా ఈసారి 4 వోల్ట్స్ పెట్టామండి. 4 వోల్ట్స్ పెట్టినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందండి, 40 వచ్చింది. సో అలాగే నెక్స్ట్ 6 పెడదామండి. 6 పెట్టాం చూడండి, ఇక్కడ 6 పెట్టాను కదా. 6 పెట్టినప్పుడు మనకి 60 వచ్చింది. అంటే దగ్గర గెయిన్ ఎంత ఉన్నది, గెయిన్ అంటే ఏంటి, RF/R1. అంటే RF/R1 గెయిన్ మనం 10 వచ్చేటట్టు పెట్టుకుంటున్నాం అన్నమాట. అంటే 2 పెడుతుంటే 20 వస్తుంది. గెయిన్ మనం ఆ విధంగా పెంచుకోవచ్చు, గెయిన్ మార్చుకోవచ్చు కావాలంటే. ఇక్కడ 3 పెట్టి ఇక్కడ 15 పెట్టాం అనుకోండి, గెయిన్ మారుతుంది. మనకి ఇన్పుట్ వోల్టేజ్ ని మనం ఈ విధంగా మార్చుకుంటూ ఈసారి 8 పెడదాం. 8 పెడుతుంటే అలాగే మనకి -80 వచ్చింది గెయిన్. 10 పెట్టాం. 10 పెడితే గెయిన్ 100 వచ్చింది. కరెంటు మనకి ఇలాగా చూడండి, కరెంట్ కూడా మనకి మారుతుంది, వాల్యూ అనేది మారుతుంది. సో మనం ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ని మనం మార్చుకున్నాం అనుకోండి, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లో రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి డయాగ్రామ్ అంటే గ్రాఫ్ కూడా తీసుకోవచ్చు. ప్లాట్ అన్నాం అనుకోండి, గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ దేనికి గీసాం, ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి గ్రాఫ్ గీసాం. ఇన్పుట్ వోల్టేజ్ మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తుంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏ విధంగా మారుతుందో మనకి తెలుస్తుంది. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఎక్కడ చూసినా మనకి చూడండి 6 దగ్గర 60 వచ్చింది గెయిన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్పుట్ వోల్టేజ్ ఏమో మనకి 4 అయితే అక్కడ 40 వచ్చింది. 4 అయితే 40 వచ్చింది. అలాగే మనం ఈ గ్రాఫ్ గీయొచ్చు, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందో చూడొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే మనకి కనెక్షన్స్ కరెక్ట్ గా కలిపామా లేదా కూడా తెలిసిపోతుందండి. చెక్ ద కనెక్షన్ అంటే చాలు, కనెక్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయి అని వస్తుంది, రైట్ కనెక్షన్ అని వస్తుంది. సో ఇది ఒకసారి చేసుకుని వర్చువల్ లోను అప్పుడు రియాలిటీలో చేస్తున్నారు అనుకోండి, మనకి అవుట్పుట్ ఎంత వస్తుందో ఎజ్యూమ్ చేసేస్తాం మనం ముందుగానే, ఇంత అవుట్పుట్ వచ్చింది అని. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ లో ల్యాబ్స్ అనేవి స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. మరి వీటిని మనం ఎలా కండక్ట్ చేయాలి, దగ్గర 2 years కంప్లీట్ అయిపోయిందండి. సో అందుకని ల్యాబ్స్ అనేవి వర్చువల్ గా మనం ల్యాబ్స్ ని డిజైన్ చేయాలి అనేసి గవర్నమెంట్ ఒక వర్చువల్ ల్యాబ్స్ సంబంధించి ఇచ్చింది. వీటిలో ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, నాన్ ఇన్వర్టింగ్ కూడా చూద్దాం. సో ఈ రీడింగ్స్ కూడా మీరు నోట్ చేసుకుని తర్వాత కాలేజీకి వచ్చినప్పుడు ఒకవేళ ప్రాక్టికల్స్ జరిగితే దానికి సంబంధించి అవునా వచ్చినాయా లేదా, మన ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది కూడా మీరు తీసుకోవచ్చు. R1 వాల్యూ 3 అండి, RF వాల్యూ 30, అలాగే ఇన్పుట్ వాల్యూలు మనం మారుస్తుంటే అవుట్పుట్ వాల్యూలు వస్తున్నాయి. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మనం ఏం చేయాలి, ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేయాలి, గ్రౌండ్ కలిపేయాలి. ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ అనుకుందాం, 4, 7 కలిపాం, గ్రౌండ్ కలిపేసాం ఇన్వర్టింగ్ టెర్మినల్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మాత్రం ఏం చేస్తున్నాం,
ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాను ఇక్కడ. అలాగే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కామన్ గానే ఉంటుంది. ఇలా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇనీషియల్ గా మనం అక్కడ 3 ఏదో పెట్టాం కదా, సో అలాగే చూద్దాం. థర్టీ పెడదాం. ఇలా పెట్టాం. సో చెక్ ద కనెక్షన్. కనెక్షన్ రైట్ అని వస్తుంది. ఫీడ్బ్యాక్ ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వలేదు, మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వాలి. ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ దీంట్లో సెట్ చేయాలి. పైన ఉన్న కంట్రోల్స్ ఉన్నది కదా, దాంట్లో సెట్ చేయాలి. ఇన్పుట్ వోల్టేజ్ 2 ఇచ్చాం. ఇన్పుట్ వోల్టేజ్ 2 ఇస్తే 22 వచ్చింది. చూడండి, ఎన్వర్టికి నాన్ ఎన్వర్టికి మధ్యన మనం ఈ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఆ డిఫరెన్స్ మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇన్వర్టింగ్ లోకి వచ్చేటప్పటికి మనకి 20 వచ్చింది అవుట్పుట్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ప్రీవియస్ గా మనం చేసిన దాంట్లో చూపిస్తాను నేను. ఇది చూడండి, 2 ఇస్తే మనకి ఎంత వచ్చింది, -20 వచ్చింది. నాన్ ఇన్వర్టింగ్ లోకి వచ్చేటప్పటికి 2 ఇస్తే ఎంత వచ్చిందండి, 22 వచ్చింది. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే. సో ఇంకా సేమ్ టేబుల్ అక్కడ ఎలా చేసాం అలాగే ఇది 4 ఇచ్చామండి. నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ 4 ఇచ్చినప్పుడు 44 వచ్చింది. అంటే మనం గెయిన్ ఎంత పెట్టాము, 10 పెట్టాము. 10 పెట్టినప్పటికీ యాడ్ అవుతున్నది ఇంకొంచెం. ఎందుకని, దీనికి ఫార్ములా ఏంటి, గెయిన్కి వచ్చి ఫార్ములా V output is equal to 1 plus RF by R1 into V1. సో అంచేత 1 యాడ్ అవుతుంది, దానికి 1 యాడ్ అవుతుంది. కాబట్టి వచ్చిన గెయిన్ కి 10 కి 1 యాడ్ అవుతే ఏమవుతుంది, 11 అవుతుంది. సో 11 ఇంటూ ఇచ్చిన వాల్యూ, సో గెయిన్. సో అందుచేత మనకి ఏమైపోతుంది, గెయిన్ 10 ఇస్తే 10 కి 1 యాడ్ అవుతుంటే 11 అవుతుంది. 11 ఇంటూ మనం ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్. సో ఇన్పుట్ వోల్టేజ్ 2 కాబట్టి 11 ఇంటూ 2 22 వచ్చింది. ఇక్కడ ప్లస్ వచ్చినాయి వాల్యూలన్నీ. ఎందుకని, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. అంటే మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో అవుట్పుట్ కూడా అదే సిగ్నల్ వస్తుంది. సో అలాగే దీని వాల్యూలు కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటే 6 కి 8 కి 10 కి. సో ఈ 5 వాల్యూస్ మనం నోట్ చేసుకుని ఇవే సేమ్ మనం వేయొచ్చు. అలాగే దానికి సంబంధించిన గ్రాఫ్ ఇలా తీసుకోవచ్చు. గ్రాఫ్ ఇదండి, ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కి సంబంధించిన ప్రాక్టికల్స్ కూడా అయిపోయినాయండి మీకు. సో మీరు ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. మా రమ్మా జ్యోతి